వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో MSME పార్క్ ఏర్పాటుపై గొంప కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలను కల్పించడంలో ప్రాధాన్యత ఇస్తుందని, భూసేకరణలో ఎవరూ మాట మారవద్దని, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేయకూడదని, ప్రాంత అభివృద్ధి తప్పనిసరిగా కొనసాగాలని ఆయన చెప్పారు. త్వరలో కంపెనీ ప్రారంభోత్సవానికి సుముహూర్తం ఖరారు అవుతుందని పేర్కొన్నారు. జరుగుతున్న పరిస్థితులను మీడియాకి మా తరఫు నుంచి అప్డేట్ చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఇంతకుముందు కూడా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ప్రధాన ఉద్దేశంతో పనిచేస్తుంది. ఆ రోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నారా లోకేష్ గారు కానీ ఎన్నికలకు ముందు ఏదైతే ప్రామిస్ 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలి, రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లాంటి ప్రాంతాలు ఐటీ రంగంలో కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. అదే విధంతో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరలా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని కూడా పక్క రాష్ట్రాలకి పోటీగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలి అన్నది ఎన్డీఏ కూటమి తాలూకా ప్రధాన కర్తవ్యం. దాంట్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతంలో ఐటీ మరియు ఐటీయేతర సర్వీసులు ఏవైతే ఉన్నాయో దాంట్లో గూగుల్, అదానీ మరియు కన్సల్టింగ్ సర్వీసెస్కి వచ్చినప్పటికీ TCS కానీ, కాగ్నిజెంట్ సర్వీసెస్ కానీ లేదా మిగిలిన కంపెనీలన్నీ కూడా విశాఖపట్నం ప్రాంతంలో వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేసి ఈ సంవత్సరం ఎండింగ్కే TCS ఆల్రెడీ ఇప్పటికే ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. కాగ్నిజెంట్ కూడా వచ్చే నెలలో కూడా ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తుంది. సో ఆ విధంగా విశాఖపట్నంకి అవకాశాల కల్పన కోసం ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని ప్రతిపక్షాలు ఏదో ఒక రకంగా గోల చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడితే మరలా మేము ఒకవేళ 20 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి ఎన్నికల ముందు చెప్పాం. దానికి అనుగుణంగా మేము కష్టపడుతున్నాం. వీళ్ళు ఆటంకాలు సృష్టించి, అవరోధాలు సృష్టించి అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటే రేపు పొద్దున్న వీళ్ళు కామెంట్ చేయాలన్న దురుద్దేశం తప్పితే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నది ప్రతిపక్షాలకి ఏమాత్రం లేదు.